ఇప్పుడు ఈయన మాట్లాడలేడు. ఈయన ఎప్పటి నుంచో ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఇది చేశాడు. పాపం ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పాడు. ఈయన సూర్యనారాయణ పోలిశెట్టి వెంకట సత్యనారాయణ వీర వెంకట సత్యనారాయణ ఇక్కడే చల్లపల్లి. ఈ ఊరు కదమ్మా? ఈ ఊరు కదండి, చల్లపల్లి నుంచి అండి. ఎప్పటి నుంచో మిమ్మల్ని చూడాలని ఆశ. అమలాపురం దగ్గర చల్లపల్లి. ఓకే, ఇప్పుడు అతనికి ఇబ్బంది ఉంది. ఒక 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తాం. ఏం కావాలమ్మా? నీకేం కావాలని అడుగుతున్నా? పిల్లలు మాటలు రాని పిల్లలేనండి, ఆయన మాటలు రావండి. ఇప్పుడు ఏం చేయాలి దానికి? కుటుంబ పోషకారం ఆయన వల్ల ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. ఏం కావాలి? అదే మీరు దాని సహాయంతో అదే ఏం చేస్తే అవుతుంది? ఏం చేయాలి? మరి మీకు కొంచెం అగలంగా అయితే ఏమన్నా ఇల్లు కూడా పాడైపోయిందండి, ఇల్లు కూడా కట్టుకోవాలి. ఒక 1,00,000 రూపాయలు ఇవ్వండి. మళ్ళా 5 నుండి ఇల్లు అవన్నీ కట్టించండి, శాంక్షన్ చేయండి. నేను చేయమండి, ఇల్లు అవన్నీ శాంక్షన్ చేస్తాం. 1,00,000 రూపాయలు ఇస్తాం. ఓకే, ఎప్పుడు ఓకే అమ్మ తల్లి, థ్యాంక్ యూ. ఇంకెవరన్నా ఏమైనా చెప్పే పరిస్థితిలో ఉన్నారా? గ్రామానికి ఒక సందేశం, ఒక ఆలోచన. మీరు ఇచ్చిన పిటిషన్లన్నీ కూడా నేను ఎగ్జామిన్ చేస్తున్నా. ప్రతి ఒక్క పిటిషన్ కి సమాధానం చెప్తాను. ఫిర్యాదులన్నీ కూడా మీకు ఏవైతే సాధ్యం రా తప్పుడు ఇట్రా అతను రా, ఏవైతే ఆచరణ సాధ్యమో అన్ని పూర్తి చేస్తాను.